మనం దైవంతో ఎన్నోసార్లు వేడుకొని ఉంటాము, కానీ ఎప్పుడైనా ఇలా వేడుకున్నామా? దైవ ప్రవక్త ఎలా వేడుకునేవారు? అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరిమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా వేడుకుంటూ ఉండగా నేను విన్నాను అని హజరత్ ఉమ్ము మాబర్ రజియల్లాహు తఆలా అన్హా వారు ఉల్లేఖించారు. దేవా, నా ఆంతర్యాన్ని కాపట్యం నుండి, నా ఆచరణను ప్రదర్శన బుద్ధి నుండి, నోటిని అబద్ధం నుండి, నా కంటిని దొంగచూపు నుండి పరిశుద్ధం చెయ్యి. నీవు నిస్సందేహంగా కండ్ల దొంగతనాన్ని, హృదయాల భేదాన్ని ఎరిగినవాడు. సోదర మహాశివులారా, సామాన్యంగా మనం ఆంతర్యంలో అనుకునేవి, కళ్ళతో దొంగచాటుగా చూసేది ఎదుటి వారికెవ్వరికి గోచరించదు, ఒక్క దైవానికి తప్ప. అలా చేసే వ్యక్తి తాను అనుకున్న దానికి వ్యతిరేకంగా, చూసిన దానికి భిన్నంగా అబద్ధం చెప్పే ఆస్కారం ఉంది. ఈ పోకడ కాపట్యంతో కూడుకున్నది. ఈ హదీసులోని చివరి మాటలు నీవు నిస్సందేహంగా కండ్ల దొంగచాటు చూపును, మనసులోని తలంపుల్ని ఎరిగిన వాడవు అనేవి. దివ్య ఖురాన్లోని ఒక వాక్యాన్ని ప్రస్తావిస్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ మాటలకు తగినట్టుగా ఓ వేడుకోలును, దుఆను బోధించి మనల్ని అబద్ధం నుండి, కాపట్యం నుండి కాపాడటానికి అర్థించాలని బోధించటం ద్వారా మనం వాటికి దూరంగా ఉండాలని కూడా పరోక్షంగా సెలవివ్వటం జరిగింది. కనుక సోదర మహాశివులారా, ఇటువంటి స్థితికి దూరంగా ఎల్లప్పుడూ దైవాన్ని వేడుకుంటూ జీవితాన్ని కొనసాగించే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.